మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచించుకుంటూ బాధపడుతూ అంటే ఇంటర్నల్గా ఏదో కాన్ఫ్లిక్ట్ ఉంది, ఏదో మెంటల్ డిస్టర్బెన్స్ ఉంది అని చెప్పేసి మనని మనం క్వశ్చన్ చేసుకుంటూ ఉండడం కాదు. మన ఫ్యామిలీ సపోర్ట్ కానీ, లేదంటే పేరెంట్స్ సపోర్ట్ కానీ, అంటే ఫ్యామిలీలో ఎవరైనా కానీ, కిడ్స్ కానీ, లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కానీ ఎలాంటి సపోర్ట్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఒక ఇండివిజువల్ మైండ్లో ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతే దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి, ఎలా దాని నుండి బయటపడాలి. బీట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ, ఎనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ వైష్ణవి కైలాస. ఆవిడతో మాట్లాడదాం. హలో మ్యామ్, హవ్ యూ? హలో అండి, ఐఎమ్ గుడ్. హవ్ ఆర్ యూ? ఐ ఎమ్ గుడ్ టు. సో టైమ్ టు టైమ్ మనము మెంటల్ డిస్టర్బెన్సెస్ కూడా ఫేజెస్ మారుతూ ఉంటాయి, లేదంటే ఫార్మ్స్ మారుతూ ఉంటాయి. బట్ మేజర్ కన్సర్న్ అయితే ఇండివిజువల్కి ఈ చిన్న డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. ఎంత హ్యాపీ లైఫ్లో ఉన్నా, ఎంత యూనో ఇంకా క్లియర్గా మాట్లాడాలంటే ఎన్ని డబ్బులు ఉన్నా కూడా మెంటల్ డిస్టర్బెన్స్ అనేది విల్ బీ దేర్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం కదా. సో ఒక ఇండివిజువల్కి మల్టిపుల్ సపోర్ట్ సిస్టమ్స్ కావాల్సి వస్తుంది ఒక పాయింట్ ఆఫ్ టైంలో. సో ఎలాంటి సపోర్ట్ సిస్టమ్ ఉండాలి ఫ్యామిలీ నుండి కానీ, యూనో పర్సనల్ లైఫ్ గురించి మాత్రం మాట్లాడితే మనం ఇప్పుడు మనం చూస్తున్న జనరేషనల్ చేంజెస్ కానీ, వర్క్ పరంగా కానీ, కాలేజెస్ స్కూల్స్లో కానీ, ఇప్పుడు చిల్డ్రన్ కానీ ఒక ఇండివిజువల్ని తీసుకుంటే ది గో త్రూ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ ఆన్ అన్ ఎవ్రీడే బేసిస్. సో వాళ్ళకి ఏంటంటే సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. మెయిన్ ఇప్పుడు ఫస్ట్ ఫ్రెండ్స్ నుంచి అనుకోండి, ఓకే ఫ్రెండ్స్తో ఎంత షేర్ చేసుకోగలిగితే అంత చేసుకుంటారు. బట్ మెజారిటీ ఆఫ్ ద సపోర్ట్ ఫ్యామిలీ నుంచి, పేరెంట్స్ నుంచి, వాళ్ళ సిబ్లింగ్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మన ఫ్యామిలీ పరంగా మనం ఎలాంటి సపోర్ట్ ఇవ్వచ్చు అంటే, ఇప్పుడు మన పిల్లలు వచ్చి మన దగ్గర ఏదో చెప్తున్నారు, వెరీ బేసిక్ థింగ్ అంటే స్కూల్లో ఏం జరిగింది ఈరోజు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఈ అబ్బాయి వచ్చి నన్ను ఈరోజు కొట్టాడు, టీచర్ నన్నే బ్లేమ్ చేసింది అనేసి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు అక్కడ ఏంటి, పిల్లాడికి టీచర్ నేనేం చేయకపోయినా నాదే ప్రాబ్లం, నేనే చేశాను అని చెప్పింది. సడన్గా యాజ్ అ పేరెంట్ మనం జనరల్గా మన పిల్లల్ని ఎలా క్వశ్చన్ చేస్తామంటే, ఎందుకు నువ్వు గోల్ చేస్తావు కాబట్టి టీచర్ అలా అనింది. మన ఇంట్లో పిల్లలు మనతో ఎలా బిహేవ్ చేస్తారు అనే దాన్ని బట్టి మనం జడ్జ్ చేసేస్తాం యాజ్ పేరెంట్స్. వెరీ ట్రూ, నిజం. ఇలానే ఉండిండొచ్చులే అని చెప్పి మనం అనుకుంటాం. ఇప్పుడు మన పిల్లలు మన ఇంట్లో ఎలా ఉంటున్నారు, స్కూల్లో కూడా అలానే ఉంటున్నారు అనేసి మనం అనుకుంటాం. కానీ ఒక చిన్న పర్స్పెక్టివ్ చేంజ్ ఇక్కడ ఎలా అంటే, ఇప్పుడు అవునా నాన్న ఏం జరిగింది స్కూల్లో, ఓకే నాకు ఇప్పుడు వివరంగా చెప్పు, ఓకే వాట్ హ్యాపెండ్, నాకు ఇలా ప్రాసెస్లో ఇలా జరిగింది చెప్పు అని అంటే, అప్పుడు ఆ పిల్లాడికి ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే మా పేరెంట్స్ వింటున్నారు నేను చెప్పే మాట, ఓకే నా పర్స్పెక్టివ్ చెప్పొచ్చు. నౌ దెర్ ఇస్ అ జడ్జ్మెంట్ ఫ్రీ స్పేస్ అక్కడ. మా పేరెంట్స్ నన్ను జడ్జ్ చేయట్లేదు, నేను ఓపెన్ అప్ అవ్వచ్చు. సో మన యాజ్ అ పేరెంట్స్ కానీ, యాజ్ అ ఫ్యామిలీ కానీ, పిల్లలు మన దగ్గరకు వచ్చి మాట్లాడాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ సపోర్ట్ వీ కెన్ గివ్ ఇస్ లిజనింగ్ టు దెమ్. ఓకే మన పేరెంట్స్ మనకి ఎలా చేశారో మన పిల్లలకి మనం అలా చేసేస్తాం. సో మా నాన్న నాకు అలానే చేశారు, నాకు అలానే తెలుసు, నేను మా పిల్లాడికి ఇదే చేస్తాను, నేను మా అమ్మాయికి ఇలానే చేస్తాను అని ఒక పర్స్పెక్టివ్ వచ్చేస్తుంది. సో సపోర్ట్ విషయానికి వస్తే ఫస్ట్ లిజనింగ్ సపోర్ట్ ఇవ్వచ్చు. వాళ్ళు ఏం చెప్తున్నారో ప్రాపర్గా విని అప్పుడు ఒక పర్స్పెక్టివ్, ఓకే మా పిల్లాడిది తప్పు లేదు, నెక్స్ట్ పర్స్పెక్టివ్లో మాట్లాడవచ్చు. జడ్జ్మెంట్ కాకుండా ఫస్ట్ వినాలి. దెన్ మనం లేకపోయినా మనం ఉన్నాము అంటే అది ఎప్పటికైనా మన మాట సపోర్ట్. ఓకే మీరు ఈ టైంలో మా పిల్లలకి నేను అవైలబుల్ లేను, కానీ నేను ఉన్నాను అని నా పిల్లలకి తెలియాలి అంటే క్వాలిటీ టైం. పిల్లలతో మనం ఎంత క్వాలిటీ టైం స్పెండ్ చేస్తే మనం అర్థం చేసుకుంటాం, మనల్ని కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు. మనం జనరల్గా చూస్తుంటే మనల్ని అబ్జర్వ్ చేసి పిల్లలు నేర్చుకుంటారు అనేసి అంటారు. సో మనం ఎంత క్వాలిటీ టైం పిల్లలకి ఇస్తే ఆ సపోర్ట్ వాళ్ళకి ఇండైరెక్ట్గా దొరుకుతుంది. వాళ్ళకి ఏదైనా కన్సర్న్స్ వచ్చినా కానీ యూ విల్ బి ద ఫస్ట్ పర్సన్ వాళ్ళు వచ్చి మాట్లాడడానికి. ఓకే సో అది బయటకి ఎక్కడికి వెళ్ళకుండా నాకే లాస్ట్ చెప్తావా అని పేరెంట్స్ అనకుండా, సో అది కానీ ఆ సపోర్ట్ మనం ప్రొవైడ్ చేస్తే మన దగ్గరకు వచ్చి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే అలా సపోర్ట్ చేయొచ్చు. సో యాజ్ అ ఫ్యామిలీ టోటల్, ఇప్పుడంటే మనకు చిన్న న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉన్నాయి, కానీ ఇప్పుడు మన పేరెంట్స్ వచ్చేసరికి వాళ్ళు కొంచెం జాయింట్ ఫ్యామిలీస్లో పెరిగారు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాళ్ళకి ఎక్కువగా ఉన్నారు అని అనుకోవచ్చు. వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ అంత లేకపోయినా కానీ ఎమోషనల్గా బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు చూసుకోవడానికి అన్నట్టు ఉంటుంది. ఇప్పుడంటే మళ్ళీ సింగిల్ చైల్డ్ లేకపోతే ఇద్దరు పిల్లలు అనేసి ఉంటుంది. అప్పుడు కూడా యాజ్ అ బ్రదర్ అండ్ సిస్టర్, బ్రదర్ సిస్టర్ వాళ్ళకి వాళ్ళు సపోర్ట్గా ఎలా ఉండొచ్చు అనేది పేరెంట్స్ సైడ్ నుంచి
నేర్పించడం గానీ అలా జరగొచ్చు. దెన్ మనం పేరెంట్స్ లాగా ఉన్నప్పుడు మదర్ అండ్ ఫాదర్ ఎలా ఉండాలి అనేసి. ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్ సపోర్ట్ కూడా ఆ లెవెల్‌లోనే వస్తుంది. ఓకే. సో, ఇప్పుడు ఓకే. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పేరెంట్స్ వర్క్స్‌కెళ్ళిపోతారు. ఇద్దరు పేరెంట్స్ జగుల్ అవుతున్నారు వర్క్‌లో. అవును. నౌ ఇంట్లో ఉంది గ్రాండ్ పేరెంట్స్. సో, ఎలాంటి ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వచ్చు మనం చిల్డ్రన్‌కి. సో, అదే ఆ కైండ్ ఆఫ్ సపోర్ట్ గూడా గ్రాండ్ పేరెంట్స్ నుంచి ఉంటుంది మనకి. యాహ్! డెఫినెట్‌లీ గ్రాండ్ పేరెంట్స్ ఉంటే అసలు హ్మ్. పేరెంట్స్‌కి గూడా ఇంకా ఎలా ఉండాలి ఏంటనేది ఆ ప్రెషర్ హ్మ్. కూడా వాళ్ళకుండదు. డెఫినెట్‌లీ వీళ్ళు ఆ స్పేస్‌ని కవర్ అప్ చేసేస్తారు. బట్ అవును. ఎక్కడ గ్రాండ్ పేరెంట్స్ ఉండడం గూడా లీస్ట్ హ్మ్. కేసెస్ అని చెప్పుకోవచ్చు కదా! సో, అవును. ఆ స్పేస్‌ని ఇంకా ఎవరు ఫుల్‌ఫిల్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నౌ మనం పేరెంట్స్‌ని చూసుకుంటే వాళ్ళకి నానీ సపోర్ట్ కూడా ఆ! ఉంటుంది. హ్మ్. అండ్ మనం సపోర్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ యాజ్ ఎ పేరెంట్స్ మనం చిల్డ్రన్‌కి సపోర్ట్ ఇవ్వాలి అనే దానికంటే ముందు మన మెంటల్ హెల్త్ స్టేటస్ ఎలాగుంది. సో, మనకి ఆఫీసెస్ నుంచి లేకపోతే మన వర్క్ నుంచి వచ్చే స్ట్రెస్‌ని మనం హ్యాండిల్ చేసుకోగలుగుతున్నామా? హ్మ్. మళ్ళీ పిల్లలు మన దగ్గరకొచ్చి వాళ్ళు టైమ్ స్పెండ్ చేయాలనుకున్నప్పుడు అది అడిషనల్ స్ట్రెస్ అవుతుందా? ఇప్పుడు ఆఫీస్‌లో 9, 10 అవర్స్ వర్క్ చేసి ఫుల్ స్ట్రెస్‌ఫుల్‌గా ఇంటికొచ్చేసి మళ్ళీ పిల్లలతో టైమ్ స్పెండ్ చేయాలి అనేది ఇట్ విల్ బికమ్ అనదర్ వర్క్ హ్మ్. ఫర్ దెమ్. అదొక యాహ్! 5, 6 అవర్స్ వర్క్ అయిపోతుంది. సో, వర్క్ అండ్ వర్క్ మళ్ళీ డబుల్ స్ట్రెస్. సో, వర్క్ స్ట్రెస్ ఎక్కడైతే వదిలేయాలో అక్కడ వదిలేసి మేబీ బెటర్ మెంటల్ హెల్త్ ఎలా చూసుకోవాలి, వాళ్ళ స్ట్రెస్‌ని వదిలేసి దాని పిల్లల మీదకి వెళ్ళకుండా బ్యాలెన్స్డ్‌గా ఎలా చూసుకోవచ్చు. ఓకే. థట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ సపోర్ట్ మన యాహ్! పేరెంట్స్ పిల్లలకి ఇవ్వడానికి. డెఫినెట్‌లీ. రైట్. అండ్ టాకింగ్ అబౌట్ రిలేషన్‌షిప్స్. హ్మ్. సో, ఈ రోజుల్లో రిలేషన్‌షిప్స్ అంటే అసలు మా రోజుల్లో మేమెంత ఉండేవాళ్ళం. ఎంత హ్మ్. హ్యాపీగాను, పీస్‌ఫుల్‌గా లైఫ్ లీడ్ చేసాం. మీరేంటి పెళ్లి చేసుకుంటున్నారు, 2, 3 ఇయర్స్‌కే డివోర్స్ అంటున్నారు. ఇలాంటివి హ్మ్. వింటున్నాము. మన హ్మ్. ప్రీవియస్ జనరేషన్ వాళ్ళు అవును. కంప్లెయింట్స్ ఇవి. అండ్ నాట్ జస్ట్ అక్కడితోనే ఆగకుండా కొంతమంది హార్మ్ హ్మ్. చేసుకుంటున్నారు. ఒకరినొకరు చంపేసుకోవడం హ్మ్. ఇవన్నీ కూడా ఎక్కువగా చూస్తూ ఉన్నాం గదా! సో, హ్మ్. వాట్ డూ యూ థింక్ ఈస్ ద మేజర్ కాజ్ ఫర్ ఆల్ దీస్? ఎందుకంటే బేసిక్‌గా మనం ఏదైతే వదిలేసుంటామో అదే బిల్డప్ అయిపోయి ఇంత హ్మ్. ప్రాబ్లమాటిక్ అవుతుంది గదా! సో, అవును. దాన్ని ఎలా అడ్రెస్ చేస్తారు? రైట్. ఇప్పుడైతే మనం చూస్తున్నట్టు చాలా కేసెస్ అవుతున్నాయి. ఇట్స్ యాక్చువల్లీ సమ్‌టైమ్స్ స్కేరీ ఆల్సో. హ్మ్. బట్ ఏంటంటే వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఐ వుడ్ సే ఇస్ కమ్యూనికేషన్. బీ ఇట్ విత్ ఎనీవన్. ఆహ్, పిల్లలు పేరెంట్స్‌తో కానీ, వాళ్ళ పార్ట్నర్స్‌తో గానీ హ్మ్. ఒక ల్యాక్ అనేది అక్కడే వస్తుంది మనకి. వాట్ ఆర్ యువర్ నీడ్స్? ఓకే. అండ్ వాట్ ఆర్ యువర్ రోల్స్ అక్కడ? ఆహ్, ఒక కాన్సెప్ట్ అని చెప్పను. బట్ మనం డైలీ డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తాం. ఒక ఫ్రెండ్ రోల్, ఒక పార్ట్నర్ రోల్, ఒక క్లాస్‌మేట్ రోల్, హ్మ్. లేకపోతే ఒక వర్క్ కొలీగ్ రోల్, ఇంట్లోకెళ్ళిన తర్వాత ఒక డాటర్ ఆర్ సన్ రోల్. అలా డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తాము. సో, రిలేషన్‌షిప్‌లోకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే, ఆ రోల్స్ అనేవి జగుల్ చేస్తారు. ఓకే. ఒక రోల్ ఇంకొక దగ్గర ప్లే చేసేసి, ఇప్పుడు మదర్‌కి, సన్‌కి ఉన్న రోల్, ఆ సన్ వచ్చేసి వైఫ్ దగ్గర ఆ రోల్ ప్లే చేయడం. హ్మ్. హ్మ్. ఎక్స్‌పెక్టింగ్ దెమ్ టు అండర్‌స్టాండ్. ఓకే. సిమిలర్‌లీ విత్ విమెన్. వాళ్ళ ఫాదర్ రోల్ హస్బెండ్ ప్లే చేయాలి అని అనుకోవడం. సో, మధ్యలో అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్. మీ నీడ్స్ ఏంటి రిలేషన్‌షిప్‌లో? వాట్ డు యూ వాంట్ ఎగ్జాక్ట్‌లీ అనేది మనం కమ్యూనికేట్ చేస్తున్నామా లేదా? యాహ్! మన పార్ట్నర్స్‌తోని. మనం కమ్యూనికేట్ చేస్తున్నాము. వాళ్ళకి అర్థమవుతుందా మనం కమ్యూనికేట్ చేసేది? ఆర్ ఇస్ ఇట్ ఎ వన్ సైడ్ కమ్యూనికేషన్? హ్మ్. సో, మనం కమ్యూనికేట్ చేసి, వాళ్ళు దానికి తగ్గ యాక్షన్ తీసుకొని, దెన్ యూ విల్ హావ్ అ మిడిల్ పాయింట్. వేర్ బోత్ ఆఫ్ యూ కమ్ టుగెదర్. ఒక ప్రాబ్లమ్‌ని ఇది నీ ప్రాబ్లమ్, నా ప్రాబ్లమ్, మన ఇద్దరి ప్రాబ్లమ్ అనేది కాకుండా, ఇద్దరం కలిసి సాల్వ్ చేసుకుందాము ప్రాబ్లమ్. ట్రూ. ఇప్పుడు అలిగేషన్స్. నీ నువ్వే ప్రాబ్లమ్, నీదే ప్రాబ్లమాటిక్ బిహేవియర్, లేకపోతే నాదే ప్రాబ్లమాటిక్ బిహేవియర్. హ్మ్. ఒకళ్ళ మీద ఒకళ్ళు అలిగేషన్స్ వేసుకుంటారు. యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండరు. యాహ్! గొడవ రైట్. అవుతున్నప్పుడు కూడా నార్మల్లీ మనం హ్మ్. ఒక కంప్లెయింట్ చెప్తే వాళ్ళు హ్మ్. అదర్ సైడ్ నుండి ఇంకో కంప్లెయింట్ చెప్తారు తప్పిస్తే యాహ్! దీనికి జస్టిఫికేషన్ ఎందుకంటే అవును. ఇప్పుడు నేను చెప్పనంత వరకు నువ్వెందుకు చెప్పలేదు మరి? హ్మ్. సో, దేర్ కమ్స్ ద కాన్ఫ్లిక్ట్. డిఫెన్సివ్ యాహ్! అయిపోతారు. హ్మ్. డిఫెన్సివ్ అయిపోతూ నేను ఉంటారు. చెయ్యలేదు అని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఓకే. సో, అక్కడ బెస్ట్ వే ఇస్ టు కమ్యూనికేట్. ఓకే. సిట్ డౌన్. హ్మ్. ఏంటి ప్రాబ్లమ్? అసలు ఈ సిట్యుయేషన్ ఏంటి? ఒక థర్డ్ మ్యాన్ పర్స్‌పెక్టివ్‌లో చూద్దాం. మనిద్దరం కాదు. ఒక థర్డ్ మ్యాన్ పర్స్‌పెక్టివ్‌లో అసలు ప్రాబ్లమ్ ఎక్కడ స్టార్ట్ అయింది? దీనికి మనం ఎలా కలిసి సొల్యూషన్ ఏంటి? రైట్. ఇందాక మీరన్నట్టు డివోర్స్ రేట్స్ కూడా పెరిగిపోతున్నాయి. పెళ్లయ్యాక 1, 2 ఇయర్స్‌కే అడ్జస్ట్‌మెంట్ ప్రాబ్లమ్స్ కూడా. హ్మ్. రైట్. ఇప్పుడు మనం కమ్యూనికేట్ చేసుకోగలిగితే, ఇది నా ప్రాబ్లమ్ అని ఒక పార్ట్నర్ కమ్యూనికేట్ చేస్తే, ఓకే. దీనికి మనం ఏం చేయొచ్చు అని ఇంకొక పార్ట్నర్ యాక్షన్ తీసుకోగలిగితే,
ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ఇట్ అక్కడ సర్దుకోవచ్చు అని ఒక ఆప్షన్ ఉంటుంది అనేసి కంప్లీట్‌గా సర్దుకోవడం అని చెప్పలేను. బట్ ఓకే. ఒక పాయింట్‌కి తీసుకెళ్ళొచ్చు. అండ్ దీని గురించి కూడా మాట్లాడితే ఇప్పుడు మనకు థర్డ్ ఆప్షన్ కూడా ఉందండి. చాలా వరకి అందరూ థెరపీకి రావడం కూడా స్టార్ట్ చేశారు. యాహ్! వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోలేక వి నీడ్ ఎ థర్డ్ పర్సన్ టు టాక్ అగైన్ జడ్జ్‌మెంట్ ఫ్రీ స్పేస్. ఎలా మాట్లాడొచ్చు? ఇప్పుడు నేను మాట్లాడేది ఆయన వినట్లేదు. ఆయన చెప్పేది నాకు అర్థం అవ్వట్లేదు. ఓకే. ఇప్పుడు ఏం చేయొచ్చు? సో, ఐ థింక్ థెరపీ ఈస్ ఎ గుడ్ ఆప్షన్. యాహ్! వచ్చి కాన్‌ఫ్లిక్ట్స్ గురించి ఎలా మేనేజ్ చేసుకోవచ్చు అనేసి మాట్లాడొచ్చు. ఓకే. అలాగా. సో, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి చెప్పడం కాకుండా థెరపీ తీసుకుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ దట్ రిలాక్సేషన్ అనేది వాళ్ళకొస్తుందంటారు. అవును. బట్ అగైన్ వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి ఆర్ వాళ్ళకి ఏదో ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. బట్ ఇన్ని కైండ్స్ ఆఫ్ మైండ్ సెట్స్‌తో డీల్ చేస్తున్నప్పుడు, ఇంతమంది కంప్లెయింట్స్ వింటున్నప్పుడు మీరు డెఫినెట్లీ ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఎలాగో జడ్జ్‌మెంటల్ ఉండరు. బట్ ఆఫ్టర్ దట్ మీ మైండ్ సెట్ ఎలా ముందుకెళ్తుంది? ఎలా ఉంటుందప్పుడు? మా దాంట్లో జనరల్ చెప్తారండి. థెరపిస్ట్ ఆల్సో నీడ్స్ థెరపిస్ట్ అని చెప్పేసి. సో, ఓకే. యాహ్! అగైన్ యాస్ యూ సెడ్ ఒక పాయింట్‌లో అన్నీ విన్న తర్వాత ఎమోషనల్‌గా వి విల్ ఆల్సో బీ ఫుల్. మా మైండ్ కెపాసిటీ కూడా ఫుల్ అయిపోతుంది. సో, ఎలా రిలాక్స్ అవ్వచ్చు అనే దానికి వి ఆల్సో హావ్ ఫ్యూ టెక్నిక్స్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ కానీ, లేకపోతే టేక్ అ బ్రేక్. ఓకే. స్మాల్ బ్రేక్ వేర్ యూ కెన్ రిలీజ్ యువర్ ఎమోషన్స్. ఆర్ ఆ టైంలోనే మీ ఇంట్లో వాళ్ళు గానీ, లేకపోతే మీకిష్టమైన వాళ్ళు గానీ ఎవరైనా కాల్ చేస్తే ఐ థింక్ కొంచెం డైవర్షన్ గూడా ఓకే. ఉంటుంది ఓకే. అలాగా. బట్ అగైన్ ఇట్స్ అ వెరీ ఎమోషనల్లీ ఫుల్ టేకింగ్ జాబ్ అనమాట. దట్ ఈస్ దేర్. యాహ్! థాంక్ యూ సో మచ్ మ్యామ్. థాంక్స్ ఫర్ యూర్ టైమ్. థ్యాంక్ యూ అండి.